హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే పెసరపప్పు దోశ అనమాట, పెసరట్టు. సో దానికోసం ముందుగా ఒక కప్పు పెసరని తీసుకొని బాగా వాష్ చేసి నైట్ అంతా నానబెట్టండి. ఇందులో స్పెషల్ ఏంటంటే మనం రైస్ వేయట్లేదు అండ్ మెంతులు కూడా వేయట్లేదు, ఓన్లీ పెసర్లు నానబెట్టుకున్నాం అంతే. సో ఓవర్ నైట్ వీటిని నానబెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని దోశలు చేసేసుకోవడమే పెసరట్టు. సో మార్నింగ్ అలా ఇలా నానిపోతాయి. ఇందులో మనం 2-3 ఎండుమిర్చి అండ్ 4-5 వెల్లిపాయ రెబ్బలు, కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి శనగపిండి అండి. సో మీరు కప్పు క్వాంటిటీని బట్టి శనగపిండి యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ వేసి మనం నానబెట్టుకున్న పెసలు వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవడమే. మనం దోసపిండి ఎలా అయితే మిక్సీ పడతామో అలానే దోశ కన్సిస్టెన్సీలోనే పెసరట్టు కూడా మిక్సీ పట్టుకోవాలి, పెసరట్టు బ్యాటర్ని కూడా. సో ఇలా మిగతా పప్పుని కూడా మిక్సీ పట్టి ఇందులో కలిపేసుకోండి. సో మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట, చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఎప్పుడు దోశ కాకుండా ఒక్కసారి ఇలా పెసరట్టు ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ తింటారు. ఎంతో టేస్టీగా అండ్ ప్రోటీన్గా ఉండే పెసరట్టు బ్యాటర్ని అయితే రెడీ అయిపోయింది. మొత్తం కూడా మిక్సీ పట్టేసి ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టండి. ఒక 1-2 మినిట్స్లో చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. ఒక హాఫ్ కప్పు పుట్నాలు తీసుకొని మిక్సీ జార్లో వేయండి. ఒక కప్పు పల్లీలని దోరగా వేయించండి, అస్సలు హై ఫ్లేమ్లో వేయించొద్దు. అండ్ అలాగే మనకి రుచికి తగినంత పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కు తగినంత ఉప్పు, వాటర్ వేసి మిక్సీ పట్టుకోవడమే. మీకు నచ్చితే ఈ చట్నీని పోపు పెట్టండి, లేదంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ వేడవ్వగానే కొద్దిగా వాటర్ జీలకరించి ఒక గరిటెడు పిండి తీసుకొని దోశ పెనంపై వేసి ఇలా దోశ వేసినట్టు చుట్టూరా తిప్పండి. పెసరట్టుని కూడా, పెసరట్టు అస్సలు లావుగా రాదనమాట, చాలా చక్కగా వస్తుంది. మీకు పెసరట్టు తిన్న ఫీల్ ఉండదండి. సేమ్ దోశ ఎంత సన్నగా ఉంటుందో అలాగే వస్తుందన్నమాట. దానిపైన ఆయిల్ వేసి పూర్తిగా కాలనివ్వండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పేసి ఇంకో సైడ్ కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే అన్నమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. అండ్ అలాగే ఎప్పుడు ఒకే మినపప్పుతో దోశ కాకుండా ఒక్కసారి ఇలా పెసర్లతో పెసరట్టు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ బియ్యం వేయట్లేదు, మెంతులు వేయట్లేదు, ఓన్లీ పెసరపప్పుతోనే చేసుకుంటున్నాము. నెక్స్ట్ కూడా మళ్ళీ వాటర్ జీలకరించి ఇంకో గరిటెడు పిండి తీసుకొని సేమ్ అదేలాగా మళ్ళీ తిప్పుతూ వేసేసుకోండి. అంతే, మీకు మంచిగా సన్నగా పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. ఇది కొంచెం కాలిన తర్వాత దాని చుట్టూరా ఆయిల్ వేయండి. సో హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 1-2 మినిట్స్ ఉంచినట్టయితే మనకి మంచిగా కాలిపోతుంది. సో నెక్స్ట్ సైడ్ తిప్పేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా మంచిగా కాల్చుకోండి. సో రెండు వైపులా కాల్చుకున్నారంటే మనకి పెసరట్టు రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే పెసరట్లని ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కూడా. దీన్ని మనం అల్లం చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ ఏ చట్నీతో తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోయే రెసిపీ అనమాట. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఒక్క పెసర్లు ఉంటే సరిపోతుంది. మనకు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి ఉన్నా వేసుకోండి, పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి ఉన్నా సరే వేసేసుకొని ఒక్క 4-5 వెల్లిపాయ రెబ్బలు వేసుకొని చేసుకోవడమే. చాలా సింపుల్గా పెసరట్టు అయితే రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. ఒక్కటి తినే దగ్గర 4 తింటారండి, అంత టేస్టీగా వచ్చాయి. సో రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.